ఫోన్ యొక్క లిమిట్స్కి వెళ్ళి అండ్ ఫోన్ని దాని లిమిట్స్లో ఉంచి ఆ లిమిట్స్ని కూడా క్రాస్ చేసేయమని తెలుసా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. Mkb here and with this Mkb Telugu and this is ROG Phone 5. ROG Phones మీద వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. అయింది అండ్ దీని గురించి అయితే మాట్లాడుతున్నాం. అండ్ ఇంకా బాక్స్ చూసుకుంటే ఇది ROG 5 బాక్స్ అయితే, అండ్ పైన అయితే స్టిక్కర్స్ ఉన్నాయి అండ్ ఒక బంపర్ కేస్ అండ్ ప్రొటెక్షన్ కోసం ఫోన్కి. అండ్ ఇంకా ROG 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ ఇది అవుట్పుట్ చూసుకుంటే 65 వాట్స్. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే రగ్గడ్ కేబుల్ అయితే ఉంది. ఆ కేబుల్ తర్వాత చూసుకుంటే ఫోన్ ఇట్ సెల్ఫ్. ఫోన్ చూడడానికి అయితే ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఫోన్ అయితే చాలా బాగుంది. డిజైన్ అయితే మొత్తం మార్చేశారు. అండ్ ఇంకా ఈసారి 3 వేరియంట్స్ ఉన్నాయి. ASUS ROG Phone 5, 5 Pro, 5 Ultimate. 5 చూసుకుంటే నార్మల్ వర్షన్, అది ప్రతి సంవత్సరం ROG Phone 3 లాంచ్ చేసేది. ప్రతి సంవత్సరం చూసుకుంటే ROG ASUS చూసుకుంటే ఇట్లా 3 ఫోన్స్ లాంచ్ చేసేది కదా, ఓన్లీ ఒకటే ఫోన్ ASUS ROG Phone 1, 2, 3 ఇట్లా లాంచ్ చేసింది. దానికి అన్ని గ్యాజెట్స్ సపోర్ట్ తెచ్చింది. ఈసారి అయితే అట్లా కాదు, అన్ని ఫోన్స్ ఒక్కో దాంట్లో ఒక్కో వేరియంట్. అండ్ ద ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ ద ఫోన్ ఇట్సెల్ఫ్ చూసుకుంటే డిజైన్ మార్చేసారు మొత్తం. అండ్ ఓల్డ్తో న్యూ కంపేర్ చేస్తే అసలు పోలికే ఉండదు. అండ్ ఇంకా ఓల్డ్ డిజైన్స్ కంపేర్ చేసుకుంటే చాలా మారిపోయిందని చెప్పొచ్చు. ఓల్డ్ మన ROG 1, 2 చూసుకుంటే సైడ్ కట్అవుట్స్ ఉండేవి అవి, కానీ S21 అల్ట్రాతో చూసుకుంటే కెమెరా బంప్స్ అండ్ దీని యూనిక్ లోగోస్. అండ్ ఇంకా చూసుకుంటే పాత ఓల్డ్ జనరేషన్స్ తోటి అండ్ ఆ ప్రైస్లో ఉన్న ఫోన్స్ తోటి కూడా యాపిల్ అండ్ హువావే ఫోన్స్ అండ్ లాస్ట్ ఇయర్ ఓల్డ్ జనరేషన్ ఫోన్స్ కూడా ROG Phone 3 ఇది జనరేషన్ కూడా ఐడెంటికల్గా ఉంది, కానీ డిజైన్ అయితే చేంజ్ అయింది చాలా. వాళ్ళ ఛార్జర్స్ అని హెడ్ఫోన్ జాక్ టైప్-C పోర్ట్ ఇవన్నీ మొత్తం మార్చేశారు. అండ్ ఇంకా మెయిన్ థింగ్ చూసుకుంటే యానిమేషన్ అయితే మొత్తం ఇవి అనేది మార్చేశారు. అండ్ ఇంకా ఫోన్ తోటి మనం బాక్స్ని ఓపెన్ చేస్తే బాక్స్లో స్టోరీ అయితే కనిపిస్తుంది, యానిమేషన్ స్టోరీ, కామిక్ అండ్ కస్టమైజేషన్ ఫీచర్స్ అన్నీ. మనం ROG ఫోన్ అంటే గేమింగ్ ఫీచర్స్ కాకుండా నార్మల్ మినిమల్ ఐకాన్ ప్యాక్స్ అవి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా దాని స్పెక్స్ చూసుకుంటే 144Hz AMOLED స్క్రీన్ చెక్, గొరిల్లా గ్లాస్ విక్టర్స్ చెక్, 24.3 ms లేటెన్సీ చెక్, స్నాప్డ్రాగన్ 888 చెక్, LPDDR5 816GB ర్యామ్ చెక్, 600 mAh బ్యాటరీ చెక్. అండ్ ఇంకా CPU GPU స్పీడ్స్ మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది చెక్. అండ్ ఇంకా మోషన్ కంట్రోల్స్ చెక్, మోషన్ తోటే మనం గేమ్ ఆడవచ్చు. అండ్ ఇంకా ఇన్వర్ట్ కలర్స్ చెక్, కలర్స్ ఇన్వర్ట్ చేసి మనం ఎనిమిస్ స్పాట్. అండ్ డిస్ప్లే ప్రొఫైల్ చెక్, డిస్ప్లేని మార్చుకోవచ్చు. అండ్ యానిమేషన్ స్పీడ్స్ చెక్, యానిమేషన్ స్పీడ్ని మనం మార్చుకోవచ్చు ప్రతి యానిమేషన్ని. అండ్ ఐకాన్ కస్టమైజేషన్ చెక్, ఐకాన్ని మార్చుకోవచ్చు. అండ్ ఇంకా మనం పర్ఫార్మెన్స్ ప్రొఫైల్స్ చెక్ చేసుకోవచ్చు, ఇది చెక్. అండ్ ఇంకా చూసుకుంటే మనకు షెడ్యూల్ మోడ్స్ చెక్. అండ్ ఇన్నిగానం ఉన్నాయి ఇందులో అయితే. అండ్ లుక్ బాగుంది, ఇవన్నీ కస్టమైజేషన్ తెచ్చారు. ఫోన్ అయితే చాలా డెవలప్ అయితే చేశారు. అండ్ ఇంకా చాలా గేమింగ్ ప్రొఫైల్స్ అండ్ గేమింగ్ సెన్సార్స్ అవన్నీ మనం యూజ్ చేసేటట్టు చేశారు. ద లో మోడల్ చూసుకుంటే లో ఎండ్ మోడల్, దాని ప్రైస్ చూసుకుంటే 49,999, 50,000 అయితే ఉంది. అండ్ ఇంకా హై ఎండ్ మోడల్ చూసుకుంటే అంటే 5 Pro మోడల్, దాని ప్రైస్ చూసుకుంటే 60,000 ఉంది. అండ్ ఇంకా బూమ్ బద్దలే స్పీక్ చూసుకుంటే 18GB ర్యామ్. ఏ ప్రపంచంలో మీకు ఇట్లా 18GB కావాలి, ఏంటికి కావాలి 18GB అంటే సామ్సంగ్ హై ఎండ్ వర్షన్ చూసుకుంటే 16GB 512GB వర్షన్, 1/2 TB వర్షన్ చూసుకుంటే 16GB ర్యామ్ ఉంటుంది. కానీ ఇందుకంటే ఎక్కువ తెచ్చారు ఇంకా 18GB ర్యామ్ వర్షన్. అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ చూసుకుంటే కెమెరాస్ కూడా ఇంప్రూవ్ అయితే చేయాలి. ఫోన్ అంటే కెమెరాస్ కూడా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళు లేకుండా సెక్టర్లో కూడా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఈసారి అయితే చాలా ఇంప్రూవ్ అయితే అయ్యారు. 64MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 5MP మైక్రో కెమెరా, చాలా కెమెరాస్ అయితే ఇచ్చారు. వాటి పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది కానీ చాలా కాదు. S21 అల్ట్రా కంపేర్ చేస్తే నైట్లో అయితే చాలా ఇంకా వర్ష పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. అల్ట్రా వైడ్లో కానీ మైక్రో షాట్స్లో కానీ డీటెయిల్స్ ఉండట్లేదు. ఇక అల్టిమేట్ వర్షన్ చూసుకుంటే 75,000 అయితే ఉంది. 75,000 ఎవరికి ఉండాలో చూడాలి. అండ్ ఇంకా దీని స్పెక్స్ చూసుకుంటే 512GB ర్యామ్, 888 ప్రాసెసర్. చూడాలి గేమింగ్ అయితే ఎట్లుంటుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంటే గేమింగ్ వీడియోస్ అయితే చూపించడానికి రాదు. ASUS ROG Phone 5 రివ్యూ వీడియోలో గేమింగ్ వీడియోస్ అయితే చూడొచ్చు, గేమింగ్ రివ్యూ అయితే చూడొచ్చు దీన్ని సపరేట్గా. ఇది ROG Phone 5 మీద ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ 100కి అయితే మనం తొందరగా రీచ్ అవుతున్నాం. అండ్ నా కొత్త గేమింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై నేమ్ ఇస్ MKB మీరు చూసారు MKB Telugu. పీస్.